సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అధికారులు నిర్లక్ష్య తీరుపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. బేకరీలు, హోటల్లోని తినుబండారాలపై నిర్లక్ష్యం జరుగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై మండిపడుతున్నారు. పేరుకే స్వచ్ఛ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిస్థితి మాత్రం వేరేలా ఉందంటూ జనాలు చివాట్లు పెడుతున్నారు. బేకరీలు, హోటల్స్ పై విజిలెన్స్ అధికారులు, మున్సిపల్ అధికారులు సోదాలు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బేకరీ కూడా కావచ్చు, అదేవిధంగా సిటీలో చాలా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా లేదు. ఇంకా విచ్చలవిడిగా కల్తీ ఆహారం అమ్ముతున్నప్పటికీ కూడా ఈరోజు చాలా చోట్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, చాలా రకాలుగా ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏం జరగకూడదు అంటే మీరు వీటిపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా లేకపోతే దాన్ని సీజ్ చేసి చట్ట ప్రకారం వారి మీద వాళ్ళ షాప్ సీజ్ చేస్తాం. సీజ్ చేసి వాళ్ళకైతే చట్ట ప్రకారం ఏదైందో చట్ట ప్రకారం పురపాలక సంఘం నారాయణఖేడ్ తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున మన దీనికి బిజినెస్ చేసే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో బేకరీ యజమానులు కానీ, తర్వాత హోటల్స్ యజమానులు కానీ, తర్వాత డాబాల యజమానులు కానీ అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. కావున ఇక ముందు కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరినాను. జరిగింది. ఇంతకుముందు అతనికి 10,000